మేము మంత్కి సరిపడా గ్రాసరీస్ 2000లో తెచ్చుకుంటాము అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మంత్ గ్రాసరీస్ మాకు ఎంత అయినాయో మీకే అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు డీమార్ట్కి వెళ్తే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయిద్ది అని. మనం డీమార్ట్కి వెళ్ళినా లేకపోతే నార్మల్ బయట కిరాణా స్టోర్కి వెళ్ళినా కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఎప్పుడవుతుంది అంటే మన మనసు మన చెయ్యి అదుపులో లేనప్పుడే. మేము ఫాలో అయ్యే ఈ సింపుల్ ఫార్ములాని కనుక మీరు కూడా యూస్ చేశారు అంటే మీకు ఎప్పుడు కూడా మంత్లీ సరిపడా గ్రాసరీస్ అండర్ 3000లోనే అయిపోతాయి. మా శాలరీ వచ్చిన వెంటనే మేము ఎలా డివైడ్ చేసుకుంటాము అని ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మేము ఎవ్రీ మంత్ కూడా గ్రాసరీస్ స్టార్టింగ్లో తెచ్చేసుకుంటాము. ముందు చెక్ చేసుకుంటాం మన ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అని చెప్పి చెక్ చేసుకొని పేపర్ మీద కానీ నోట్బుక్లో కానీ రాసేసుకుంటాం. నోట్ ప్యాడ్లో ఫోన్లో ఏం లేవు అని చెప్పి రాసుకుంటాం. రాసుకున్నట్ల కన్నా ఒక్కటి కూడా ఎక్కువ కానీ ఒక్కటి కానీ తక్కువ కానీ తీసుకొని రాము. కన్ఫామ్గా మేము నోట్ చేసుకున్నవే వెళ్ళి తెచ్చుకుంటాము. మనం టైం ఉంది కదా ఊరికే చూద్దాంలే అని చెప్పి విండో షాపింగ్ చేసామా, అక్కడ ఏదో ఒకటి నచ్చుతుంది, ఆ నచ్చింది మనకు తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడే మనకి రూపాయికి 10 రూపాయలు అవుతుంది అనమాట. మేమైతే ఎప్పుడు కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. మనకు లేనివి ఏంటి అని చెప్పి రాసుకొని అది మనకు కన్ఫామ్గా అవసరమా, మనకు అది కావాలా, మనకు అది అవసరమా అని చెప్పి ఆలోచిస్తాం. కావాలా అవసరమా అంటే ఏంటి అంటే కావాలి అంటే ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఆశ. కావాలి అంటే అది, అవసరం అంటే మనకు అది లేకపోతే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం తీసుకోండి, మనకు బియ్యం లేకపోతే రోజు గడవదు. లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ తెచ్చాను చూడండి గులాబ్ జామున్ ప్యాకెట్ కానీ, లేదు అంటే మ్యాగీ, ఇది కావాలి అంతే, అవసరం కాదు. సో మాకు అది కావాలి కాబట్టి జస్ట్ అదొక్కటి మాత్రమే తీసుకొని వచ్చామన్నమాట, పిల్లలకి చేసి పెడదాము అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకు కావాలి అని తెస్తాము, తెచ్చిన తర్వాత చేయకుండా అది వేస్ట్ చేసేస్తాం. అది కూడా ఒక రకంగా మనం చేసే ఖర్చే. మనం తెచ్చిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము అనుకోండి, మనం తెచ్చుకున్న దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇదనమాట మేము మంత్కి కావాల్సిన గ్రాసరీస్ ఇవి తెచ్చుకున్నాము. బియ్యము అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ కూడా 5 kgs వరకు తెచ్చుకుంటాం. మాకు ఆల్రెడీ ఒక 4 kgs దాకా ఉన్నాయన్నమాట ఇంట్లో. సో 3 kgs అలా తెచ్చుకున్నాం బియ్యము. ఇంకా కందిపప్పు, మినపగుళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా ఉండవలసినవే. గోధుమ పిండి అయితే మాకు మ్యాండేటరీగా ఉండాలి. మా హస్బెండ్ ఈ మంత్లో ఎక్కువగా బిల్ ఏమేసాడు అంటే సెన్సిటైన్ పేస్ట్ మీకు కనబడుతుంది కదా అది తీసుకున్నారు. ఇంకొకటి చూడండి, గోధుమ రవ్వలు 2 వేసేసారు. ఒకటేమో మా హస్బెండ్ వేసిందంట, ఇంకొకటి ఆ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇంకొకరు కూడా పెడితే అది కూడా మాదే అని చెప్పి ఈయన చూసుకోకుండా వేసేసారు. గోధుమ రవ్వలు 2 అయిపోయినాయి. మేము అసలుకే ఉప్మా తక్కువ తింటాము, ఎప్పుడో మంత్లో 2 times అలా చేసుకుంటాం అంతే. దానికేమో ఇప్పుడు ఎక్కువ తెచ్చారు. ఇప్పుడు ఉప్మాను కన్ఫామ్గా సేల్ చేయాల్సిందే. ఇంకొకటి మీరు డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము ఏ వేసాము, మనం వేసిన దానికే వాళ్ళు బిల్ వేసారా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి తీసుకున్నా కూడా బ్యాగ్లో అంటే ఏదైనా ప్యాకెట్స్ ఏమైనా తీసుకున్నా వెనకాతలు పెడతారు కదండి, అది తీసుకొని మీరు తీసుకోండి. స్టార్టింగ్లో పెట్టింది వాళ్ళ ఎక్స్పైరీ దగ్గరకు అవుతుంది, స్టార్టింగ్లో పెడతారు. సో మీరు వెనకాలకి పెట్టింది తీసుకోవాలన్నమాట, స్టార్టింగ్లో పెట్టింది ఎప్పుడు తీసుకోకూడదు. ఇదిగోండి ఇవి మా మంత్లీ గ్రాసరీస్. ఇవి మాకు 1 month కన్ఫామ్గా సరిపోతాయి, డ్యామ్ ష్యూర్ నేను చెప్తాను. 1 month సరిపోతాయి. మేము ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్న గులాబ్ జామున్, మ్యాగీ, సెన్సిటైన్ పేస్ట్ ఇవి తీసుకోకపోయింటే మాకు బిల్ ఇంకా తక్కువ అయ్యాయి. ఇవి వచ్చేసరికి నాకు ప్రీవియస్ మంత్ అనమాట. మా చిన్న పాపకి బాగోక మేము ఊరెళ్ళి రావడము, ఇల్లు మారడంలో కొన్ని గ్రాసరీస్ అయితే బ్యాగ్కి పడిపోయాయి అనమాట. అంటే ఆ కింద వేసాను, ఆ కింద వేసేసినవి అలాగే ఉండిపోయాయి. సో ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకొని అవసరం లేనివి ఏమన్నా ఉంటే తీసి పడేసి రేపటి వ్లాగ్లో నేను ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అయితే చూపిస్తాను. అప్పుడు కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ఏవి ఎలా సర్దుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి, పురుగు పట్టకుండా ఉండాలంటే ఎలా సర్దుకోవాలి, ఆ టిప్స్ కూడా రేపు వ్లాగ్లో చెప్తాను. మిస్ కాకుండా చూడండి ఆ వ్లాగ్ కూడా. ఎవ్రీ మంత్ కూడా శాలరీ రాగానే మా హస్బెండ్ నాకు కొంత బడ్జెట్ ఇస్తారనమాట. ఆ బడ్జెట్ ఎంత అని చెప్పి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. ఆ బడ్జెట్లోనే నేను హోమ్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి మంత్ అంతా కూడా. ఆ బడ్జెట్లోనే హౌస్ రెంట్ కానీ ఏదైనా సరే ఇంకా ఆ బడ్జెట్లో నేను 2000 వర్త్ గ్రాసరీస్ అయితే తీసేసుకున్నాను. ఇంక ఈ మంత్ ఏం కావాలని చెప్పినా కూడా మా హస్బెండ్ తీసుకొని రారు. ఇంక నేను వీటినే అడ్జస్ట్ చేస్తూ ఫుడ్ అయితే వండాలి. ఇంతకీ మీ ఇంట్లో మీరు ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటారా, లేదు అంటే అంతా ఎలాగంటే అలాగా ఖర్చు చేస్తారా అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మేము ఇంతకు ముందు వరకు బడ్జెట్ అలా ఏం లేదు, కానీ ఇప్పుడైతే మేము ఏం డిసైడ్ అయ్యాము అంటే ఇంకా బడ్జెట్ వేసుకుందాము,
ఈ బడ్జెట్ వేసుకుంటే మనకి అందులో మనం ఖర్చు చేసి కొంచెం బయటకు వెళ్ళినా కూడా మనకి ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఐడియా ఉండిద్ది కదా. అందుకని చెప్పి మేమైతే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటున్నాము. మీరు కనుక ఈ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. సో దట్ మీకు కూడా మీకు మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఐడియా వచ్చింది. మేము ఈ బడ్జెట్ వేసుకున్నప్పటి నుంచే మాకు ప్రతి రూపాయి కూడా తెలుస్తుందన్నమాట. ఎక్కడైనా రూపాయి కనిపించినా ఏదైనా ఖర్చు పెట్టాలి అన్నా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఇది కొంటే మనకి మంత్ బడ్జెట్ టైట్ అవుతుందా, ఇప్పుడు ఇది కొంటే ఈ బడ్జెట్లో డబ్బులు సరిపోవేమో అన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట. పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఈ బడ్జెట్లో కాదు. నేను అది కూడా ఒక వీడియో చెప్పాను ఆల్రెడీ, మేము పిల్లలకి ఎలా మనీ సేవ్ చేసుకుంటాము అని చెప్పి. ఆ వీడియో ఎవరికైనా చూడకపోతే ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే నేను సేవ్ చేసుకున్నట్టు సేవ్ చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యూచర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత శాలరీ వచ్చినా సరే మనం ఖర్చు చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. శాలరీ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సేవ్ చేస్తున్నాము అన్నది. ఇదిగోండి, ఈ మంత్కి మాకైనా ఖర్చు వచ్చేసరికి గ్రాసరీస్కి 2115 అనమాట. ఇందులో మా హస్బెండ్ ఎక్స్ట్రాగా కొన్ని వేస్తారు. ఆ వెయ్యకపోయి ఉంటే ఇంకా 2000 కన్నా తక్కువ అయ్యి ఉండేది. మీ మంత్లీ గ్రాసరీస్ బడ్జెట్ ఎంత కామెంట్ చేసి వీడియోకి లైక్